నిన్న ఆదివారం డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెకండ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ కాంపిటీషన్. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని చూస్తుంటే, మరి కొందరేమో వారి పిల్లలకు ఉన్నత విద్యను అందివ్వాలని, జగ్గేపేటలో మాత్రమే పిల్లలకు ప్రాణాన్ని రక్షించుకునే ఈ ఈత అనే దాన్ని అందివ్వాలని, జగ్గేపేటలో ఉన్న తల్లిదండ్రులు మాత్రమే ఈ స్విమ్మింగ్ అనే క్రీడని నేర్పిస్తూ పిల్లల్ని తెల్లవారుజాము నుంచే నిద్రలేపి వారితో పాటు వీరు కూడా వచ్చి పిల్లలకి ఇలా స్విమ్మింగ్ నేర్పిస్తారు. ఇదంతా ఎంతో ఖర్చు పెట్టి ఈ స్విమ్మింగ్ నేర్పిస్తున్నారేమో అనుకున్నారు. మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. శ్రమ కోర్చి ఈ కోచ్ దంపతులు పిల్లలకి ఈతని ఉచితంగా అందిస్తున్నారు. నేర్పడమే కాకుండా ఇక్కడే కాంపిటీషన్ పెట్టి వారికి ప్రోత్సహించి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. విజిల్ వేయగానే వారు అవతల నుండి యువతల బెలూన్లు కట్టిన దగ్గరకు అయితే రావాలండి. స్విమ్మింగ్ పూల్ లేదండి, ఇలా పాలేట్లోనే పోటీలకు తయారయ్యేలా 4 వైపులా కర్రలు బాతి జెండాలు కట్టి 2 రోజుల నుంచి మా వాళ్ళు ఇలా రెడీ చేసి 80 మంది ఈ ఎండాకాలం స్విమ్మింగ్ నేర్చుకున్నారు. 41 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్విమ్మింగ్ క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది మరియు శరీర బరువును నిర్వహించడంలో కూడా చాలా ఉపయోగం. స్విమ్మింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామం అండి. ఇది శరీరానికి మనసుకు కూడా చాలా మేలు చేస్తుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ఇంకా మెడల్స్ అందివ్వడం జరుగుతుందండి. ఎవరి శక్తి కొలది ఎవరి ఏజ్ని బట్టి వారు ఈ స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది. స్విమ్మింగ్ కీళ్లపై తక్కువ ఒత్తిడి కలిగి ఉంటుంది కాబట్టి కీళ్ల సమస్య ఉన్నవారు కూడా సులభంగా ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. అంతేకాదు మనసుకు ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇక్కడ మాత్రం ఎవరి టాలెంట్ వారిదేనండి, ఒకరికి ఇంకొకరికి సంబంధం ఉండదన్నమాట. వచ్చిన రిజల్ట్ రాసేసి దీంట్లో కూడా కంప్లీట్ చేసేసేయాలి మీరు. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో అందరూ కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. గట్టిగా వినపడాలి వాళ్ళకి. ఇంతమంది 60 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళు గట్టి కొడుతున్నారు. క్లాప్స్ కొట్టడం వల్ల చేతులకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్విమ్మింగ్ అనేది అన్ని వయసుల వారు చేయగలిగిన వ్యాయామం. ఫస్ట్ ఆర్ సెకండ్ అంతే. రమేష్ ఈ లాస్ట్ ఫస్ట్ అతను కదా, ఎవరు? గుణశేఖర్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరు? స్విమ్మింగ్లో పాల్గొనే వాళ్ళు కాదండి, సీనియర్స్ ఇంకా మిగతా పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇలా ఒడ్డు మీద ఉండి చూస్తూ ఉన్నారు. చూడండి, బాబు ఇంకా సందీప్ కళ్యాణ్ గారు కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎంతో మంది సహాయంగా కూడా ఉన్నారు. స్విమ్మింగ్ మన గుండెను ఇంకా కండరాలను బలంగా తయారయ్యేలా చేస్తాయి. ప్రతిరోజు స్విమ్మింగ్ నేర్పడానికి సహాయకులుగా ఉన్నవారు కలాల్ నరేష్ గారు, ఇంకా రమేష్ బాబు గారు, ఇంకా సందీప్, నిహారిక. ఈరోజు ఈ కాంపిటీషన్ కోసం ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారండి. అక్కడికి పిల్లలు కూడా చాలా చేస్తున్నారండి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండి కష్టపడితేనండి ఇవన్నీ చేయగలుగుతారు. పిల్లలు ఊది కట్టడం కూడా చాలా టైం పట్టిందండి. ఈతలో వస్తున్నారు పిల్లలు. పేర్లు ఇలా స్లిప్పుల మీద రాసి వారిని లైన్గా పిలవడం జరుగుతుందండి. ఏజ్ల వారీగా ఇంకా గ్రూపుల వారీగా, అంటే ఒక్కొక్కసారి 4-5 నిలుస్తున్నారు ఈ కాంపిటీషన్కి. ఇందులో పాల్గొన్న వాళ్ళు పెద్దవాళ్ళు అండి. చూడండి, చిన్న చిన్న పిల్లలండి. వారు కూడా స్విమ్మింగ్ నేర్చుకొని ఎంతో సమయస్ఫూర్తిగా ఈతను కొడుతూ ఇలా పోటీల్లో పాల్గొన్నారు. నేర్చుకున్నారంటే వారిని వారు మీరు టైమింగ్ వాచ్ పెట్టుకోండి. క్లాక్ లో స్టాప్ వాచ్ పెట్టండి సార్.
మీరు ఫస్ట్. గుణశేఖర్ ఫస్ట్, పి శివ సెకండ్. గుణశేఖర్ ఫస్ట్, పి శివ సెకండ్. ఈ పేరేనా? ధనుషా? ధనుష్ సెకండ్. పి గుణశేఖర్ ఫస్ట్. ముఖేష్ థర్డ్. రాసుకో. స్పీడ్గా వస్తున్నారు కర్ర. నేను దిగితే నేను కనబడి అందులో తల టోపీ ఒక్కటే కనబడుద్ది అంటే అంత మునిగిపోతా. ఎం సుకేంద్ర కుమార్, ఎం దివ్య ప్రసన్న, పి గుణశేఖర్. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎవరెవరో అర్థం కాదు కదా. ఇలా ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు మన దగ్గరగా వచ్చినప్పుడు అయితే ఇలా వీడియో తీస్తున్నానండి పోటీల్లో పాల్గొన్న వాళ్ళని. ఒక్కొక్కరికి 3 ఈవెంట్స్ అండి. దరోడ్ ఫస్ట్, వీడ్ సెకండ్. ఫస్ట్ పి గౌతమ్. గమనించాలి కాదు, నేను పి గౌతము, వెంకట సాయి మీ దగ్గర ఉన్నారు. హర్షి ఒక అమ్మాయిని, కె సుకేంద్ర కుమార్. ఇప్పటికైతే కాంపిటీషన్ అయితే పూర్తవుతుందండి. ఇంకొకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ లోపు తాతయ్య గారు వస్తున్నారని చెప్పారు. అంటే వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారిని ఎంతో సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. చూడండి శ్రీరామ్ తాతయ్య గారిని. ప్రతి సమ్మర్లో స్కూల్ పిల్లలు ఏదో ఆటలాడుతూ సరదాగా ఉంటారు, కానీ టైం మొత్తం వేస్ట్ చేస్తారు. అటువంటిది మరి స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా పెద్దలు కావాలి చాలా మందికి ఉచితంగా స్విమ్మింగ్ ఆడటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే బయట విజయవాడ సిటీ కానీ కోవాలి పడినా సరే 500 రూపాయలు అవుతుంది ఫర్ బ్యాండ్. అటువంటి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం ఆ భార్యాభర్త ఇద్దరు కూడా అదేవిధంగా వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటాం, కానీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ కొద్దిగా ట్రైన్ కూడా స్పెండ్ చేయం. అందువల్ల ఖచ్చితంగా ఎంతో కొంత సమయాన్ని అంటే స్విమ్మింగా, గేమ్సా, యోగానా, కరసామా, కరాటేనో, మార్షల్ ఆర్ట్స్ ఏదో విధంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం హెల్తీగా ఉంటాం. హెల్తీ మైండ్ హెల్తీ బాడీ అనే మాట ప్రతి ఒక్క పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది, మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాట వాస్తవం. అదేవిధంగా స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్, గెలవాలని చెప్పి మనలో ఒక తపన, ఓడిపోయిన మళ్ళీ గెలవాలి, ఎంత కష్టం వచ్చినా తట్టుకోవాలి. అది నిత్య జీవితంలో కూడా అటువంటి ఆలోచన, అటువంటి తట్టుకునే మనస్తత్వం మనకి పోటీతత్వం వల్ల ఉంటుంది. స్పోర్ట్స్ ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు కూడా ఓడిపోతే డిస్కరేజ్ అవ్వడు, జీవితంలో మళ్ళీ సాధించవచ్చు అని చెప్పి స్పోర్ట్స్ మెన్కి ఏ విధంగా ఉంటుందో జీవితంలో కూడా మనం ఓడినా సరే గెలవచ్చు, ఇది లాస్ట్ అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తారో స్పోర్ట్స్ మెన్ ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా గేమ్ ద్వారా ఆ విధంగా కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా జగ్గయ్యపేటలో క్రికెట్ కోచింగ్ ఇచ్చారు రాజేంద్ర, అదేవిధంగా కరస్తామని చెప్పని చేయి స్కూల్ టీచర్ ఇచ్చారు. ఇప్పుడు యోగా డే 21 యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా మీతో పాటు పిల్లల్ని ఎంతో కొంత సమయాన్ని గేమ్స్కి, వ్యాయామానికి కేటాయించాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ప్రతి పాండు దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తీసుకుంటాం. ఇప్పుడు మా డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్లో పోటీల్లో పాల్గొని అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినటువంటి వారికి మీ ద్వారా వారికి మెడల్స్ అందజేయాలని కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి 50 to 59, 3 గోల్డ్. ఉమామహేశ్వరి గారు, ఆయన ఆల్రెడీ వేయవలసిన దాంట్లో వేసారండి, మీరు వేయవలసిందే కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధిక గారు,
సౌజన్య గారు 3 గోల్డ్. సౌజన్య గారు వాళ్ళ అయిపోతే మీరు వెళ్తారు. పి భారతి గారు, శ్రావణి గారు, దగ్గర రావాలి. శ్రావణి గారు 2 గోల్డ్ 1 సిల్వర్. క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం గట్టిగా. బ్రాంచ్ రాజ్యలక్ష్మి గారు, కుమార్ గారు, అది అయిపోయింది. లక్ష్మి గారు ఇటువైపు ఉండండి ముందు. లక్ష్మి గారు జరగబెట్టు. అశ్విని ప్రసాద్ గారు 2 సెకండ్ 3 సెకండ్ 3 సిల్వర్. బ్రహ్మ గారు మీరు కూడా రండి. రెడీ బాబు. మేడం గారు, లక్ష్మి గారు ఆగండి. హలో వచ్చి రమ్మనండి గోదావరి. సందీప్ ఓకే. ఆంటీ గారు కూడా రెడీగా ఉండమనండి. ఫ్యామిలీ మేడం గారు, మేడం గారు సిల్వర్ నన్ను మీకు జరిగింది. ఇలా ఫ్యామిలీలతో వచ్చి నేర్చుకుంటున్నారండి స్విమ్మింగ్. చూడండి వారు ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు. అందరూ స్విమ్మింగ్లో విజేతలే. సార్ సరిపోవట్లేదు. గౌతమ్ 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 అరే రారా బాబు ఫస్ట్ మేడం గారు మీ అక్కే ఉండాలి చూడు. ఓకే. కుమార్ గారు తాతయ్య గారు గారు 1 గోల్డ్. సిహెచ్ గంగాధర్ గారు. లక్ష్మి గారు నేను నిలబడాలి. దీని తర్వాత ఒక్క నిమిషం గోల్డ్ ఇచ్చేసి మరి చూడరా గారు. మెస్సీ అగస్త్య మీ డాడీ తాతయ్య ఓకే త్రిపుర చేత పట్టుకుంటారా శ్రీనివాస్ గారు, అఖిల్ బాగా సుఖేందర్ అదే చూడండి. అందరూ తాతయ్య గారితో గ్రూప్ ఫోటో దిగాలని ఎలా అడ్జస్ట్ అవుతున్నారో చూడండి. ఇప్పుడు పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తారు అన్నదానికి ఉదాహరణగా మా సరిత వాళ్ళ అన్నయ్యని సన్మానించడం జరిగింది. ఇంతమందిని వీడియో తీసేయండి, నన్ను తీసేవాళ్ళు లేరు కదా. ఇదిగోండి విజయవాడ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ అయితే నన్ను సెల్ఫీ వీడియో అయితే తీసిందండి. ఈ
ఈ స్విమ్మింగ్లో విజేతలు ఏం చేస్తారో తెలుసా అండి? ఇంటికి వెళ్ళి వారికి వచ్చిన మెడల్స్, సర్టిఫికెట్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చి ఆ మెడల్స్ వారికి వేసి ఇలా ఆనందిస్తారండి. లైక్ కొట్టండి.